యాక్షన్ న్యూస్. జీఎస్టీ అమల్లోకి రావడంతో అనంతపురం జిల్లాలోని చెక్ పోస్టులన్నీ వెలవెలబోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా జీఎస్టీపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కమర్షియల్ ట్యాక్స్ అధికారి కల్పన తెలిపారు. జిల్లాలో మొత్తం 3 చోట్ల చెక్ పోస్టులు ఉన్నాయని, ప్రభుత్వ ఆదేశాల అనంతరం చెక్ పోస్టుల కొనసాగింపు తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న తుమ్ముకుంట, అలాగే కొడికొండ, గుంతకల్ చెక్ పోస్టులు మూసిన పరిస్థితి. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని కూడా వేరే ప్రాంతాలకి తరలించిన పరిస్థితి. మరోవైపు జీఎస్టీ అమల్లోకి రావడంతో ఇటు వ్యాపారస్తులు కానీ అలాగే సామాన్యులు మాత్రం ఒక టెన్షన్ నెలకొని ఉంది. ఏమవుతుంది, ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని ఒక టెన్షన్ నెలకొని ఉంది. ఈ టెన్షన్ అన్ని పోగొట్టడానికి, అలా అవేర్నెస్ కల్పిస్తున్న అంశం పైన మనతో మాట్లాడడానికి కమర్షియల్ ట్యాక్స్ అధికారి కల్పన గారు మన వద్ద తెలుసుకున్నాం. మేడం చెప్పండి మేడం, ఇప్పటికే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని క్లోజ్ అయ్యాయి? 3 చెక్ పోస్టులు ఉన్నాయండి. కోడికొండ, తూముకుంట, గుంతకల్లు. ఆ 3 చెక్ పోస్టులు రాత్రి 12 గంటలకు క్లోజ్ చేశాము గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకు. సో ఆ చెక్ పోస్టులో ఉండే సిబ్బందికి ఏ ఆఫీసెస్లో రిపోర్ట్ చేయాలనేసి ఈరోజు డైరెక్షన్ ఇచ్చాము. బట్ పోస్టింగ్ మాత్రము గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఎక్కడెక్కడ అలాట్మెంట్ అనేది ఇంకా రాలేదు. అది వచ్చినాక 1 or 2 డేస్లో వాళ్ళని అకామిడేట్ చేస్తాము. 3 చెక్ పోస్టులు కలిపి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మేడం? ఏ క్యాడర్ స్టాఫ్ ఉన్నారు? ఎక్కడ అకామిడేట్? అక్కడ ఒక సిటీఓ, 4 డిస్టీఓలు, 17 మంది ఏఎస్టీఓలు, 17 మంది జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లు, 10 మంది ఆఫీస్ సబార్డినేట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ వేరు పోస్టింగ్ పోస్టింగ్ ఇవ్వాలా, కానీ ఎక్కడెక్కడ రిపోర్ట్ చేయాలని మాత్రం డైరెక్షన్ ఇచ్చాం. పోస్టింగ్ ఆర్డర్స్ గవర్నమెంట్ నుంచి వచ్చినాక, పోస్టులు క్రియేట్ అయినాక వాళ్ళ క్యాడర్ బట్టి పోస్టింగ్లు ఉంటాయండి. ఎంతమంది ఇప్పటివరకు జీఎస్టీ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది? అనంతపూర్ డివిజన్లో అరౌండ్ 14,000 మెంబర్స్ డీలర్స్ ఉన్నారు వ్యాట్ టీఓటీలో. వాళ్ళల్లో 13,900 వరకు ఆల్మోస్ట్ ప్రొవిజనల్ ఐడీస్ వచ్చాయి. వాళ్ళల్లో 92% మైగ్రేట్ అయిపోయారు. ఇంకా కొంతమందికి పాన్ ఇష్యూ బేస్డ్ వాళ్ళకు ఒక 300 మెంబర్స్కి ప్రొవిజనల్ ఐడీస్ రావాలి, అది ఈరోజు వస్తాయంటున్నారు. మైగ్రేట్ అయిన వాళ్ళందరూకి మ్యాక్సిమం అవేర్నెస్ అయితే క్రియేట్ చేసాం జీఎస్టీ గురించి. ప్రతి సర్కిల్ లెవెల్లో, డివిజన్ లెవెల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ట్రేడర్స్కు, ఎస్టీపీలకు కండక్ట్ చేశాము. ఈవెన్ హెల్ప్ డెస్క్ ఈరోజు నుంచి ప్రతి సర్కిల్లో హెల్ప్ డెస్క్లు క్రియేట్ చేశాము. సో ఏదన్నా వర్తకులకి కానీ ఎస్టీపీలకు కానీ ఏదైనా సందేహాలు ఉంటే ఆ హెల్ప్ డెస్క్లు కాంటాక్ట్ చేసి మా ఆఫీసర్స్ రెడీగా ఉన్నారు, క్లారిఫై చేస్తారు. పూర్తిగా ఇప్పుడు 3 చెక్ పోస్టులు క్లోజ్ కావడంతో మొబైల్ టీంలు ఏర్పాటు చేస్తారు. మొబైల్ టీంలు ఎలా పనిచేస్తాయి, ఎక్కడెక్కడ పనిచేస్తాయి? మొబైల్ టీమ్స్ అనేది స్పెసిఫిక్గా ఇప్పటి వరకు ఏం ఫామ్ చేయలేదు. బట్ యాక్ట్లో అయితే వెహికులర్ చెక్ చేయాలనే ప్రొవిజన్ ఉంది. వేబిల్స్కి ఇప్పటి వరకు స్టేట్సే డిస్క్రిప్షన్, కానీ ఇప్పటి వరకు అయితే మన ఏపీ స్టేట్లో వేబిల్స్ కంటిన్యూ చేయాలనే దానిపైన ఇంకా క్లారిఫికేషన్ లేదు. వెహికులర్ చెక్ అయితే రెగ్యులర్గా ఉంటుంది, బట్ స్పెసిఫిక్గా టీమ్స్ ఫామ్ చేయడం అనేది ఇట్స్ అగైన్ సర్కిల్ డిస్క్రిప్షన్. అది రెగ్యులర్గా అయితే వెహికులర్ చెక్ డ్యూటీస్ ఉంటాయండి. చాలామంది వర్తకులు ఎవరైతే వాళ్ళ దగ్గర నిబంధనల ప్రకారం ప్రింటర్, స్కానర్ ఇవన్నీ ఉండాలి. వాళ్ళు ఒక అవగాహన లేని పరిస్థితి ఇప్పటివరకు ఏది కట్టాల్సి వస్తుంది కదా. అలాగే మధ్యతరగతి పీపుల్ కూడా తమ పైన భారం మోపుతారేమో ఒక టెన్షన్. వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఎన్ని హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తారు? ప్రతి సర్కిల్ లెవెల్లో మొత్తం 5 హెల్ప్ డెస్క్లు క్రియేట్ చేసాము అనంతపూర్ డివిజన్ మొత్తానికి. వర్తకులు 20 లక్షల లోపల వాళ్ళు ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. టర్నోవర్ 20 లక్షల లోపల వాళ్ళకన్నీ ఎగ్జామ్షన్ ఉంది. ఈవెన్ నిత్యావసరాల సరుకులు ఏదైతే ఉంది వాటిపైన ట్యాక్స్ లేదు కాబట్టి ప్రజలకు కూడా, సాధారణ ప్రజలకు ఇబ్బంది పడే ఛాన్స్ అయితే లేదు. వాళ్ళకు సరుకులు రేట్లు కూడా తగ్గుతాయి. సో అందువల్ల ప్లస్ ఇంకోటి ఏమంటే, వాళ్ళకు వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 2 months వరకు బిజినెస్ చేసేవాళ్ళు, అంటే రిజిస్ట్రేషన్లో ఉండేవాళ్ళు రిటర్న్ ఫైలింగ్ కూడా సింప్లిఫై చేశారు. సిస్టమ్ బేస్డ్ అంతా ఆఫ్లైన్లో కూడా చేసి అప్లోడ్ చేయొచ్చు. సో ఓన్లీ సెప్టెంబర్ తర్వాత ఇన్వాయిస్ వైజ్ అప్లోడింగ్ అనేది ప్రొవిజన్ పెట్టారు. ప్లస్ సువిధా మా ఫెసిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, దాంట్లో వచ్చి కూడా వాళ్ళు రిటర్న్ ఫైలింగ్ ఎవరికన్నా రాకపోయినా సరే మేము దానికి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. ఇప్పుడు జీరో బిజినెస్ చేసేవారి పైన ఎలా ప్రభావం చూపిస్తుంది మేడం? జీరో బిజినెస్ చాలా మటుకు తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అకౌంట్ ఫార్ చేసుకుంటే ఇన్పుట్ ట్యాక్స్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అకౌంట్ ఫార్ చేసుకుంటారు కాబట్టి ప్రతి లెవెల్లో ఇన్వాయిస్ మిస్ మ్యాచ్ ఉంటాయి కాబట్టి జీరో బిజినెస్ జరిగేదానికి చాలా ఆస్కారం చాలా తగ్గుతుంది. జీరో బిజినెస్ జరగడానికి ఆస్కారం పూర్తి తగ్గుతుంది. అలాగే సామాన్యుడు ఎవరైతే భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. మరోవైపు ఈ జీఎస్టీకి సంబంధించి అవగాహన సంబంధించి తెలపడానికి హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కల్పన గారు చెప్తున్నారు. ఇది అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.